ప్రజల్లో ఉండే నేతలకే టికెట్ ఇస్తాను. సోషల్ మీడియాలో కాదు, గ్రామాల్లోకెళ్ళండి. మీ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండి. కార్యకర్తలకు అందుబాటులో ఉండండి. అలా అందుబాటులో లేని నేతలు ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను అని చెప్పి కేసీఆర్ నేతలందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెగేసి చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, ఆయన ఎందుకు అంత అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీపై తీవ్రమైనటువంటి ప్రెషర్ ఉంది, నాయకులపై ప్రెషర్ ఉంది. ఎందుకు అంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక్కొక్కరిగా లాక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రెషర్స్ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సైతం నేను టికెట్లు ఇవ్వను అని ఓపెన్గా కరాఖండిగా చెప్పారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందనేది ఇప్పుడు తెలంగాణ భవన్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తమ జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, తను అందుబాటులో ఉంటున్నారా లేరా, ఎందుకు కేసీఆర్ అంటే ఒక పక్కాగా ప్రణాళిక ప్రకారం కావచ్చు, లేదు అంటే తన దగ్గర నంబర్స్ పెట్టుకొని మాట్లాడేటువంటి కేసీఆర్ ఈ మాటలు అన్నారు అంటే తెలంగాణలో ఆయన ఏమైనా లేటెస్ట్గా సర్వే నిర్వహించుకొని ఈ మాట మాట్లాడారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేలుగా ఉండి పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నటువంటి లీడర్లు ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా అంటే మనం ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు, వాళ్ళలో ఉన్నటువంటి నేతలు ఎవరు ఆ పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారో లేకపోతే ఇతర పార్టీల నేతలకు సఖ్యతగా ఉంటున్నారో చూస్తే ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫోకస్ అంతా కూడా మల్లారెడ్డి కుటుంబం మీదే పడుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీకి అత్యంత వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. కానీ కొంతకాలంగా ఆయన వైఖరి కావచ్చు, వాళ్ళ కుటుంబం వైఖరి కావచ్చు కొంత అనుమానాస్పదంగా మారింది. ఎందుకు అనంటే తనతో పాటు తన అల్లుడు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో వీళ్ళతో పాటు వాళ్ళు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేద్దామని అనుకొని చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. సో అదే సమయంలో బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పి అని బయట ప్రచారం జరిగినప్పటికీ ఖండిస్తూ వచ్చారు. కానీ అప్పుడు జరిగినటువంటి ప్రచారం నిజమే అనేది తన కోడలు ప్రీతిరెడ్డి నుంచి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల ఆధారంగా వస్తున్నటువంటి సమాధానం. సో పైగా ప్రీతిరెడ్డి స్వయంగా వెళ్తూ బీజేపీ నేతలను కలవడం, మల్లారెడ్డి స్వయంగా వెళ్ళి మోడీని కలిసి రావడం, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మల్లారెడ్డి కుటుంబం పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటుంది, వాళ్ళకు సెకండ్ థాట్ ఉంది అనేది పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్న సందర్భంగా కేసీఆర్ మాటల్ని కూడా ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలందరూ కూడా మల్లారెడ్డి కుటుంబం వైపే అనుమానాస్పదంగా చూస్తున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. సో వాళ్ళు మేము వెళ్ళట్లేదు అని ఓపెన్గా అంటే మల్లారెడ్డి చెప్పలేదు, ఆయన అల్లుడు చెప్పలేదు. కానీ కుటుంబం నుంచి ఎవరైతే ప్రీతిరెడ్డి ఉన్నారో ఆమె మేము వెళ్ళట్లేదు అని తర్వాత చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కరాఖండిగా చెప్పకుండా ఉండడం వల్ల మా ప్రచారం అయితే ఆగట్లేదు. సో వీటితో పాటు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఎవరు ఉండట్లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరైతే అందుబాటులో ఉండట్లేదో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద నేతల నుంచి మెసేజ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మీరు మారాలి, మీరు మారకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందనేటువంటి ఒక సాఫ్ట్ వార్నింగ్ అయితే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కేసీఆర్ ఒక మాట చెప్తూనే అందరికీ కూడా సిగ్నల్స్ పంపించినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే తన గురి మాత్రం తను అనుకున్నది మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పిన మాట, కానీ అది అందరికీ తగిలేలా మాట్లాడారు అనేది కూడా విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం.